అదేవిధంగా వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు మరియు సంఘ కమిటీ వారికి, అదేవిధంగా సంఘ కాపరి గారికి ప్రభునామమున వందనం చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్యము యేసు రక్తంలో ప్రాముఖ్యం ఏమిటి? యేసు రక్తంలో ప్రాముఖ్యం ఏమిటి అనే పాఠం ఈరోజు చెప్పాలని సంవత్సరాను. మరొకసారి చెప్తున్నా, యేసు రక్తంలో ప్రాముఖ్యం ఏమిటి? రక్తం అనగానే యేసు రక్తమే ప్రాముఖ్యమా, ఇంకా ఎవరి రక్తమైనా ప్రాముఖ్యంగా ఉందా అని ఈరోజు తెలుసుకుందాము. కొన్ని విషయాలను ఆలోచిస్తే చాలా చోట్ల కొందరికి రక్తం అనేది ఎంతో అవసరం. మనిషికి రక్తం లేకపోతే బ్రతకలేడు. మనం ఎక్కడైనా యాక్సిడెంట్లు కానీ ఎక్కడైనా పెద్ద ఆపరేషన్స్ కానీ జరిగేటప్పుడు కానీ రక్తం లేకపోతే ఎందరినో మనము ఫోన్ల ద్వారానో మన బంధువులకు, మన చుట్టాలకు, ఎవరికి తెలిసిన వారికి రక్తం ఎక్కించాలి, ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, రక్తం లేదు, ఆమెకు రక్తం కావాలని ఇలా ఎన్నో విధాలుగా మనము ఎంతగానో ప్రయాసపడుతుంటాం రక్తం కావాలని. రక్తంలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఏ గ్రూప్ అని, బి గ్రూప్ అని, ఏబి గ్రూప్ అని, ఓ పాజిటివ్ అని, చాలామందిలో ఓ నెగిటివ్ అని, ఇలా ఈ గ్రూప్స్ అన్ని ఎవరు క్రియేట్ చేశారంటే క్లారల్ ల్యాండ్స్టీన్ అనే ఒక శాస్త్రవేత్త రక్తంలో, మానవ శరీర రక్తంలో కొన్ని గ్రూప్స్ ఉన్నాయని ఆయన కనిపెట్టాడు. రక్తము నిజంగా చాలా అవసరం మనిషికి. కొందరికైతే ప్రతి నెల రక్తం ఎక్కించాలి. అంటే ఒక్కొక్కరికి ఒక విధంగా కొందరు వ్యాధితో బాధపడుతుంటారు. అంటే నాకు తెలిసిన ఒక పాస్టర్ కూతురు, మీ ముందు ఇంతకుముందుగా చెప్పి అనుకుంటా, ఆ పాపకి, చిన్న పాప, ప్రతి నెల రక్తం ఎక్కించాలి. ప్రతి నెల, ఓసారి 15 రోజులకు, ఓసారి నెలకు, ప్రతి నెల. ఇప్పటికీ ఎంతో మంది రక్తాలు ఎక్కిస్తున్నారు. ఆ పాప రక్తం లేకపోతే బ్రతకలేదు. మనం ఇప్పుడు ఒక బైకుకు లీటర్ పెట్రోల్ కొట్టించిన అనుకోండి, లీటర్ పెట్రోల్ వరకు నడుస్తుంది, మధ్యలో అయితే అయిపోతుంది. ఆ విధంగా నా చిన్న పాపకి శరీరంలో రక్తం లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవడం, అక్కడనే స్లో తప్పి పడిపోవడం ఉంటుంది. ముఖమంతా తెల్లగావడం, కాలు చేతులని పడిపోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి రక్తం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యేసు రక్తంలో ప్రాముఖ్యం ఏమిటి? ఒకసారి ఎబ్రీ పత్రిక అందరు తీయండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం. దయచేసి ఎవరైనా చదివించడం. క్రొత్త నిబంధనకు మధ్య మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకుతుందంట యేసు రక్తం. ఎవరి రక్తం పలుకుతుంది శ్రేష్టముగా? హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము. పలుకు అంటే మాట్లాడడం. రక్తం ఎక్కడైనా మాట్లాడుతుందా? పలుకు అంటే ఏంటిది? మాట్లాడడం. మీ శరీరంలో రక్తం ఉంది. ఆ రక్తం నేలపై చిందించినప్పుడు ఏదో ఉల్లిగడ్డలు పోస్తుంటే కానీ ఏదో సంథింగ్ ఏదో దెబ్బ తగల రక్తం భూమి మీద పడుతుంది. ఆ రక్తము మాట్లాడుతుందా? దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే రక్తము మాట్లాడుతుందని చెప్తుంది. ఏం చెప్తుంది? రక్తము మాట్లాడుతుందని చెప్తుంది. మరోసారి చూడండి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకుతుందంట యేసు రక్తం. ఎవరికంటే మరి శ్రేష్టంగా పలుకుతుంది?
హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకుతుంది యేసు రక్తం. హేబేలు రక్తము ఒకసారి చూడండి. ఆది కాండము ఈ భూమిపైన మొట్టమొదటిసారిగా భూమిపైన రక్తము మొరపెట్టిందంటే ఎవరు రక్తం మొరపెట్టింది? హేబేలు రక్తమే మొరపెట్టింది. ఆది కాండము 4వ అధ్యాయము 10వ వచనం. నాలుగో అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఇక్కడ హేబేలు రక్తము నేలలో నుండి దేవునికి మొరపెడుతుందట. ఏమని మొరపెడుతుంది? హేబేలు రక్తము మొరపెడుతూనే విన్నాం. అసలు హేబేలు రక్తము నేలలో నుండి ఏమని మొరపెడుతుంది? హేబేలు రక్తమే మొరపెడుతుందా? ఇంకా ఎవరి రక్తమైనా మొరపెడుతుందా? ఈ భూమి పైన మొట్టమొదటిసారిగా హేబేలు రక్తమే చిందించబడింది. హేబేలు రక్తమే మొరపెడుతుందా? బైబిల్లో ఇంకా ఎవరి రక్తమైనా మొరపెడుతుందా? ఒకసారి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. మత్తయి సువార్త 24:35వ వచనం. 23:35వ వచనం చదవండి. నీతిమంతులైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. హేబేలు రక్తం మొదలుకొని బరకియా కుమారుడైన జకర్యా రక్తం వరకు, అంటే ఇంతకుముందు ఇంతకుముందు మనకంటే ముందు నీతిమంతులు ఎవరైతే భూమి మీద బ్రతికి జీవించారు, చనిపోయారో వాళ్ళందరి రక్తము హేబేలు రక్తం మొదలుకొని బరకియా కుమారుడైన జకర్యా రక్తం వరకు ఏమని మొదలుపెడుతున్నాయంటే అందరి రక్తము. ఒకసారి చదవండి. నీతిమంతుల రక్తం అంతే మీ మీదకి వచ్చును. మళ్ళీ ఒకసారి చదవండి. 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. హేబేలు మొదలుకొని జకర్యా వరకు అందరి రక్తాలు మొరపెడుతున్నామంట. ఆది కాండంలో హేబేలు చిందింపబడింది, మొరపెట్టినా. కానీ ఎందుకు మొరపెట్టిందో మనం మత్తయి సువార్త వస్తే తెలుస్తుంది. ఏదైనా బైబిల్లో ఒక వచనం, ఒక ఆన్సర్ మనకు దొరకలేదంటే ఆది కాండం నుంచి ప్రకటన అందరికి చదవాల్సిందే. ఆ పత్రికలో ఏదో ఒక దేవుడు రాయించుంటాడు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నీకు ఏదైనా సమాధానం వచ్చినదనుకోండి, దానికి ఆన్సర్ దొరకకపోతే ఖచ్చితంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవాల్సిందే. ఏ పత్రిక అయినా దేవుడు ఖచ్చితంగా రాయించుంటాడు. అసలు యేసు రక్తమే ఎందుకు ప్రాముఖ్యత? హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకుతుందట యేసు రక్తం. ఎందుకు పలుకుతుంది హేబేలు రక్తం? ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. వీళ్ళందరూ దేనికోసం మాట్లాడుతున్నారు? వాళ్ళ రక్తము 11 ప్రకటన గ్రంథం 6:10 చదవండి. వారు అంటే ఎవరు? ఇక్కడ
వారు అంటే ఎవరు? వారు అంటే నీతిమంతులైన హేబేలు మొదలుకొని బరకియా కుమారుడైన జకర్యా రక్తం వరకు వీళ్ళందరూ నీతిమంతులు మొరపెడుతున్నారంట. దేవునికి ఏమని మొరపెడుతున్నారు? నాదా, వారు నాదా సత్యస్వరూపి, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయ, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. నీతిమంతులైన పరిశుద్ధులు అందరూ వీళ్ళ రక్తము ఏమని మొరపెడుతుందంట? బిగ్గరగా కేకలు వేసి దేవునికి మొరపెడుతుందంట. సత్యస్వరూపుడా, నాదా, ఎందాక భూమి మీద ఉన్న ప్రజలు ఇంకా వాళ్ళను భూమి మీద ఉంచావు. వాళ్ళు ఎన్ని చెప్పినా వాక్యం విన్నా మాడతలేరు. నా ప్రకారం వాళ్ళు నడుచుటలేదు. వాళ్ళు ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నారు, చెప్పిన వాక్యం వింటున్నారు, కానీ క్రియారూపంగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చేయడం లేదు నా మాటలు అని హేబేలు మొదలుకొని అంతకుముందు చనిపోయిన జకర్యా నీతిమంతులు అందరి రక్తము దేవునికి మొరపెడుతుందంట. దేవా, ఎందాక వాళ్ళను ఇంకా భూమి పైన ఉంచుతావు, వాళ్ళని తొందరగా తీసివేయి, మాకు పరలోకం దయచేయి అని వాళ్ళు దేవుని దగ్గర మొరపెడుతున్నారంట. ఇప్పటికీ ప్రతిరోజు మొరపెడుతున్నారంట. ఈ వచనం ఎవరికైనా తెలుసా? యేసు రక్తం హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకుతుంది. హేబేలు మంచోడే కదా, మంచి అర్పణ ఇచ్చాడు కదా ఆది కాండంలో. మరి ఎందుకు దేవుడు హేబేలు కంటే బహు శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తం అని, యేసు రక్తం శ్రేష్టమైనదని చెప్పాడు? ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే హేబేలు చంపారో వాళ్ళ అన్నను శిక్షించని దేవుని దగ్గర మొరపెడతాడు. హేబేలు మొరపెడితే దేవుడు అప్పుడు వచ్చి కయ్యేలును శిక్షిస్తాడు. ఇలా ప్రతి ఒక్కరు నీతిమంతులు ఎవరైతే ఉన్నారో హేబేలు మొదలుకొని జకర్యా వరకు వీళ్ళందరూ నీతిమంతులు. వీళ్ళు ఏదో విధంగా చంపబడ్డారో, ఎవరో ఒకరు శిక్షించి చంపారో వాళ్ళందరి వాళ్ళ రక్తం ఏం చేస్తుందంట? దేవునికి మొరపెడుతుందంట. దేవా, వాళ్ళని శిక్షించు, నేను ఏ తప్పు చేయకుండా ప్రతి దండన నాపై చేశారు అని వాళ్ళందరి రక్తము మామూలుగా చెప్తలేరు దేవునికి, బిగ్గరగా చెప్తున్నారు. బిగ్గరగా కేకలు వేసి మరీ చెప్తున్నారంట నీతిమంతులందరూ. మన మీదనే చెప్పేది, ఎవరో కాదు, మన అందరి మీదనే నీతిమంతుల రక్తము దేవునికి మొరపెడుతున్నారు. వాళ్ళు ఎందాక ఇంకా భూమి పైన ఉంచుతావు, వాళ్ళు మారట్లేదు అని దేవుని దగ్గరగా బిగ్గరగా కేకలు వేస్తున్నారు అన్నమాట. అదేవిధంగా మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. అందరి రక్తము హేబేలు మొదలుకొని జకర్యా రక్తం వరకు అందరూ శిక్షించాలని మొరపెడుతుంటే ఒకే ఒక్క రక్తము ఏమని మొరపెడుతుందో ఒకసారి చూడండి. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అందరి రక్తం, నీతిమంతులు అందరి రక్తం మనల్ని శిక్షించాలని మొరపెడుతుంటే ఈ భూమి పైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే మన అందరి పాపాలు క్షమించండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. అతని రక్తం ఒక్కటే క్షమించమని మొరపెడుతుంది. అందుకే కదా మన పాపాలన్నీ ఆయన మోసుకొని శిలువ పొంది ఆయన రక్తాన్ని చిందించాడు ఈ భూమి పైన. మనం చేసిన తప్పులకు, మనం చేసిన పాపాలన్నిటిని కూడా యేసుక్రీస్తు వారు ఒక్కరే ఈ భూమి మీద రక్తాన్ని చిందించి ఆయన రక్తం ఒకటే క్షమించమని కోరుతుంది. మరి ఇంతవరకు నీతిమంతులు మళ్ళీ హేబేలు మళ్ళీ ఏమని మొరపెట్టిండు? శిక్షించమనే మొరపెట్టిండు. తన అన్న చంపాడు కాబట్టి అన్నను శిక్షించమని దేవునికి మొరపెడతాడు. దేవుడు వచ్చి కయ్యేలును శిక్షిస్తాడు. ఆయన దేశ దిమ్మరమై తిరుగుదు వారిని దేవుడు శపిస్తే ఎన్నో సంవత్సరాలు భూమి పైన ఒంటరిగా జీవిస్తుంటాడు. ఆయన చెప్తుంటాడు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని ఎంతగానో తర్వాత బాధపడుతుంటాడు. ఇక్కడ మనం అందరూ గమనించాలి, అందరి రక్తము
మన మీద సాక్ష్యం పలుకుతుంది, బిగ్గర కేకలు వేస్తున్నారు. వాళ్ళు మారరు, తీసేయండి. కానీ యేసు రక్తం ఒక్కటే క్షమించమని మొరపెడుతుంది. చాలా మంది జైల్లో కొన్ని కేసుల ద్వారా కొన్ని హత్య చేయబడో, కొందరు చంపో, లేకుండా కొందరిని రేప్ చేసో, దొంగతనం చేసో ఎందరో జైల్లో ఎన్నో సంవత్సరాల నుంచి గడుపుతుంటారు, ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుంటారు. వాళ్ళకు దుఃఖించినా ఏడిచినా ఆ నాలుగు గోడల మధ్యనే ఎవరు వాళ్ళ మొర వినరు. అదేంటి వాళ్ళు తప్పు చేశారు కదా, శిక్ష అనిపించదు, తప్పదు అని మీరు అనొచ్చు. తప్పు చేసేది కరెక్టే, కానీ క్షమించేవారు లేరు. ఎవరు క్షమించాలి? జడ్జి క్షమించాలి. జడ్జి క్షమిస్తే శిక్ష తగ్గుతుంది. ఈ భూమి పైన ఎవరైనా తప్పు చేస్తే జైల్లో వేస్తారు, కానీ వాళ్ళు ఎన్నో సంవత్సరాలు జైల్లో మగ్గిపోతున్నారు. వాళ్ళు చేసింది తప్పే, కానీ క్షమించేవారు లేరు. జడ్జి క్షమిస్తే బయటకు వచ్చి వాళ్ళు మారొచ్చేమో, దేవుని కొరకు బ్రతకొచ్చేమో, కానీ అలా ఎవరు చేయలేరు. కేవలం ఈ భూమి పైన యేసుక్రీస్తు వారి ప్రభులో మాత్రమే ఈ ప్రపంచంలో భూమి మీద ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్కరి గురించి ఆయన రక్తం కార్చి ఆయన రక్తం ద్వారా క్షమాపణ దొరుకుతుంది. ఆయనే అందరి పాపాలు క్షమించాడు. హేబేలు మొదలుకొని జక్కయ్య రక్తం, అందరి రక్తాలు మన మీద విరుద్ధంగానే దేవునికి మొరపెట్టాయి. కానీ యేసు రక్తం ఒకటే క్షమించమని కోరాయి. అదే మళ్ళీ చదవండి ఆ మాట, హెబ్రీ పత్రిక 12:24. హెబ్రీ పత్రిక 12:24 మొదటి వచనమే, మళ్ళీ ఒకసారి చదవాలి. హెబ్రీ పత్రిక 12:24. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకుతుంది యేసు రక్తం. ఆ రక్తము మీరందరికీ కావాలని కోరుకోండి. ప్రతి ఒక్కరూ యేసు రక్తం కావాలని కోరుకోవాలి. ప్రతి క్రైస్తవుడైనంత మాత్రాన బాప్తిజం తీసుకున్నాం, ప్రతి ఆదివారము మేము మందిరానికి వస్తాము, కానుకలు ఇస్తున్నాము, దశాభాగము, అది కాదు. వాటికంటే ముఖ్యము నీ శత్రువును క్షమించాలి. వాడు ఎంత పెద్ద తప్పు చేసినా, ఎలాంటి నింద చేసినా వారిని క్షమించాలి. అలా అయితేనే నీవు క్రైస్తవుడు అనబడతావు. ఏదో నేను ఇన్ని దినాలు గుళ్ళకు వెళ్ళి పూజలు చేసి దేవుని దగ్గరకు వచ్చి మారి బాప్తిజం తీసుకున్నా, ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నా, నేను అలాంటి ఆరాధనకు విగ్రహాలకు వెళ్తలేను, ప్రసాదాలు తింటలేను, అవి కాదు ముఖ్యం. శత్రువును క్షమించాలి. వాడు ఎంత పెద్ద తప్పు చేసినా శత్రువును క్షమిస్తేనే నీవు నిజమైన క్రైస్తవుడు. ఇన్ని సంవత్సరాల నుంచి సంఘంలో నేను జీవిస్తున్నా, సంఘ పెద్దను, సంఘ కాపరి, సంఘ పెద్దలు, సంఘ విశ్వాసిని, సంఘ ట్రెజరరు, ఇలా ఎన్ని చెప్పుకున్నా నీవు శత్రువును క్షమించకపోతే నీవు ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినా వ్యర్థం. యేసుక్రీస్తు వారి భూమి మీద అదేగా మాదిరిగా ఉండి చూపించాడు. యేసుక్రీస్తు వారి రక్తము బహుశ్రేష్టంగా పలుకుతుంది. అందరి నీతిమంతుల కంటే క్షమించమని కోరుతుంది. యూదా ఇస్కరియోతు పక్కనే ఉన్నాడు, యేసుక్రీస్తు పక్కన ఉన్నాడా లేదా? పక్కలో ఉండి కూడా ఆయన ఎన్నో కుట్రలు చేశాడు. పట్టియాలా, చంపాలా యేసుక్రీస్తుని. యేసుక్రీస్తుకు తెలియదా? అంత ఘోరమైన అంతగానం చేస్తున్నది యేసుకు తెలియదా? ఆయన ప్రాణాన్ని తీయాలని చూస్తున్నాడు. యేసుకు తెలియదా? యేసుక్రీస్తు వారికి తెలుసు. అంతగానం చేసినా కూడా యేసుక్రీస్తు వారు ఆయన ఏమనలేదు, క్షమించడం లేదా? క్షమించుండు. ఆ కాలంలో ఇస్కరియోతు యూదా యేసు దగ్గరకు మళ్ళీ వచ్చి, దేవా నేను తప్పు చేశాను, నన్ను క్షమించంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఆయన చేర్చుకునేవాడు, హక్కున చేర్చుకునేవాడు, క్షమించేవాడు. కాబట్టి మనమున్న ఈ కాలంలో ఖచ్చితంగా ఎలాంటి తప్పు చేసినా క్షమించాలి. మనమైతే ఏం చేస్తాం? ఎవరైనా కొన్ని ఊర్లో కొన్ని సందర్భంలో మనం న్యూస్ చూస్తుంటాం, 12 నెలల పాప, చిన్న పాప చంపేసిండు, ఇట్లా రేప్ చేసే అంటే ఎలా అనిపిస్తుంది మీకు? రక్తం ఉడికిపోతుంటది. ఏమని ఉడికిపోతుంటది? నడి రోడ్డు మీద ఉరి తీయాలి, చంపేయాలని బిగ్గర కేకలేస్తారు. మీడియా ముందుకు వచ్చి ధర్నాలు చేస్తారు, చంపేయాలని. నీవేం తప్పు చేయలేదా?
మనం ఏం తప్పు చేయలేదా? ఆయన కంటే మేము చిన్న తప్పు చేశాము. ఆయన గొప్ప తప్పు కదా, శిక్షించాలి. ఈ భూమి పైన ఉన్నది ఆ వ్యక్తి, చంపేయాలని మీరందరూ గట్టిగా కేకలు వేసినా యేసు మాత్రం ఏమంటారంటే నేను ఆయన్ని క్షమిస్తా. నన్ను నమ్మి నా దగ్గరకు వస్తే ఎంత ఘోర పాపి అయినా సరే నేను క్షమిస్తా అని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. మనం అందరం కూడా ఎలాంటి వ్యక్తి ఎలాంటి తప్పు చేసినా నీకు తెలిసిన మాటలు నీవు చెప్పాలి, బోధించాలి, ఇతరులకు దేవుని వాక్యం బోధించాలి. ఆయన విన్నా వినకపోయినా మారినా మారకపోయినా చెప్పడం మన బాధ్యత. అంతేకాని అతను శిక్షించే బాధ్యత నీది కాదు, అతన్ని దండించే బాధ్యత నీది కాదు. యేసు దేవుడే శిక్షించకుండా ఆపుతున్నాడు, క్షమిస్తున్నాడు. మనం ఎంత చెప్పండి? ప్రతి ఒక్కరూ ఈ భూమిపైన వారు క్షమించాలి, ఫస్ట్ క్షమించాలి. అదేవిధంగా ఇద్దరు దొంగల మధ్యలో ఒక దొంగ చివరిలో మొరపెడతాడు దేవునికి, దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని. ఆయన అంతకుముందు ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో దొంగతనాలు పట్టుబడ్డాడు. కానీ చివరి క్షణాల్లో ఆయన సరిగ్గా శిష్యుల మధ్యలో వాక్యం వినలేదు, ఎప్పుడో ఒకసారి విన్నాడు కాబట్టే ఆ మాట అడిగాడు, దేవా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని. యేసుక్రీస్తు వారు క్షమించడా లేదా? అప్పుడు ఆ క్షణమందే యేసుక్రీస్తు వారు క్షమించడు. మరి మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం? ఎందుకు క్షమించలేకపోతున్నామంటే విన్న వాక్యాన్ని మన హృదయంలో దాన్ని నిలుచుకోలేకపోతున్నాం. విన్న వాక్యం ప్రకారము సేవకుడు చెప్పిన మాటలు ఏం చెప్తున్నారో అది మన క్రియారూపంగా దాల్చలేకపోతున్నాం. గత జీవితం వేరు, మన జీవితం వేరు. ఇంతకుముందు నీ జీవితం ఎలా జీవించావో నేను ఎలా జీవించానో అది ముఖ్యం కాదు. నేను కూడా చాలాసార్లు కొన్ని న్యూస్ చూస్తున్నప్పుడు చిన్న పాప 2 నెలల పాప ఇట్లా చంపేశారని విన్నప్పుడు నాకు చాలాసార్లు కోపం వచ్చి ఉండేది. చంపేయాలి, నరికేయాలి దేవా అని. ఎందుకంటే తప్పు ఒప్పుకోవాలి కదా దేవస్థానం నిలబడినప్పుడు. అన్న తర్వాత మళ్ళీ ఏమంటాం, దేవా నన్ను క్షమించు, తెలియక అన్నాను, ఇంకేముంది అనేసినాక. నేను కూడా అన్నవాడనే, కానీ ఈ మాటలు విన్నప్పుడు ఇంత గొప్ప క్షమాపణ ఇంతకు యేసుక్రీస్తు వారు ఎలా క్షమించడబ్బా? మనమైతే సాధ్యమవుతుందా? అస్సలు సాధ్యం కాదు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ. అంత పెద్ద తప్పు చేస్తే క్షమించాలా? నీలాకుంటే మస్తు బతకలే మీ లోకంలో అంటారు, అవునా లేదా? మీలాకుంటే బ్రతకలే మీ లోకంలో అంటారు. మరి ఆ కాలంలో యేసుక్రీస్తు ఎలా బ్రతికారు? నీతిమంతులు ఎలా బ్రతికారు? మనకి ఇప్పుడు ఉన్న జనరేషన్ అన్నీ ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి. అప్పుడు ఏమి లేవు కదా. ఏమి లేనప్పుడే యేసుక్రీస్తు వారి కొరకు వాళ్ళు అంత శ్రమపడారు దేవుని కోసం. వాళ్ళ ఆస్తులు అమ్మి, చిరస్థిరాస్తులు అమ్మి యేసు పాదాల దగ్గర పెట్టి సువార్త పనిలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ స్టెఫెను కొత్త నిబంధనలో స్టెఫెను రాళ్లతో కొట్టి చంపారు. సువార్త ప్రకటనకు వెళ్తే రాళ్లతో కొట్టి చంపారు. ఆయన ఏమని మొరపెట్టాడు? స్టెఫెను, తండ్రి ఏం చేసినా తెలియదు, మీరు క్షమించని మొరపెట్టాడు. అంటే అది మాదిరి చూపించాడు. స్టెఫెను మనకు మాదిరి. స్టెఫెను ఏ విధంగా రాళ్లతో కొట్టి చంపుతున్నా, ఎంత ఘోరంగా శిక్షించి చంపుతున్నా, ఆయన స్టెఫెను గారు దేవునికి మొరపెట్టాడు, వాళ్ళని ఏం చేయకండి అని దేవునికి మొరపెట్టాడు. స్టెఫెను ఏ విధంగా మొరపెట్టాడో క్రైస్తవులైన మనము దేవుని నమ్మిన తర్వాత ప్రతి ఒక్కరము వాడి ఎంత పెద్ద తప్పైనా చేయండి, క్షమించ మనసు నీకు ముందు రావాలి. అది లేకపోతే మన జీవితంలో నీవు దేవుడు ఏం అడిగినా నీకు ఇవ్వడు, ఏం చేసినా నీ మొర దేవుడు వినడు. ప్రతి ఒక్కరూ క్షమించ మనసు ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉండుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము
ప్రతి పాపముల నుండి మనం పవిత్రులుగా చేయును. ఎవరైతే మనం దేని కోసం బ్రతుకుతున్నామో మన అందరం కూడా ఎవరైతే అన్నినా సహవాసం ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఎవరైతే దేని కోసం బ్రతుకుతున్నారో, దేని వాక్యం ఎప్పుడు వింటూ ఉంటారో, ప్రార్థన జీవితం ఎవరైతే కలిగి ఉంటారో, ఆత్మీయ జీవితంలో ఎవరైతే ఎదుగుతూ ఉంటారో వాళ్ళతో నీ సహవాసం ఉండాలి తప్ప ఇతరులతో ఈ లోక సంబంధాలతో సహవాసం ఉండవద్దు అంటున్నాడు. అన్నినా సహవాసం, వాళ్ళతో సహవాసం ఉంటే వారి పాపాలు నేను క్షమిస్తా. నా కొరకు ప్రతిరోజు నీ స్నేహితులు కూడా ఎలా ఉండాలి, వారు కూడా దేవునిలో ఎదిగే వాళ్ళు ఉండాలి. వారితో నీ ఎక్కువ సహవాసం చెయ్యి అంటున్నాడు. అలా చేస్తే నీ పాపాలు నేను క్షమిస్తా అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. అదేవిధంగా హెబ్రీ పత్రిక 2:3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగో తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా విన్నవారి చేత మనకు దృఢపరచబడను. ఇక్కడ చూసినట్లయితే 2వ అధ్యాయము 3వ వచనం, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగో తప్పించుకుందాము. ఇంత గొప్ప రక్షణ ఎవరైతే యేసుక్రీస్తు మాటలు మీ దగ్గరికి వచ్చాయో, మీ నోటి దగ్గరికి వచ్చాయో, ఎవరైతే సువార్త నిమిత్తమో లేదో ఏదో కలపత్రం ధరనో మీ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడే నీవు విశ్వసించి యేసుక్రీస్తు వాళ్ళను నమ్మిక ఉంచి ఆయనను సేవించాలి. ఈ లోకంలో డబ్బు, ఆస్తి, బంగారం గొప్ప కాదు, రక్షణ గొప్పది అని దేవుడు చెప్తున్నాడు. ఏది గొప్పది? రక్షణ గొప్పది. ఏది గొప్పది? ఈ లోకంలో అన్నిటికంటే రక్షణ గొప్పది. అన్నిటికంటే రక్షణ చాలా గొప్పది. అదేవిధంగా మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో వారికి ఏముంటుంది? నమ్మి బాప్తిసం పొందిన వారికి ఏముంటుంది? రక్షణ వస్తుంది. ఎవరైతే నమ్మలేదో, మేము నమ్మినాము, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని నమ్మినాము. నమ్మడం అంటే ప్రతి ఆదివారం వచ్చి ప్రభు పల్ల పాల్గొనడం కాదు. పాపిని క్షమిస్తున్నామా, ఇతరులను క్షమిస్తున్నామా, అది కావాలి దేవునికి ముఖ్యం. అందుకే కదా ఏబేలు కంటే మరీ శ్రేష్టంగా పలుకుతుంది యేసు రక్తం. యేసు రక్తము అందరి నీతిమంతుల కంటే శ్రేష్టముగా పలుకుతుంది. ఆయన రక్తం ప్రతి ఒక్కరం కావాలని కోరుకోవాలి. మీరు ప్రభు బలలో ప్రతి ఆదివారం పాల్గొంటుంటారు. ప్రభు బల ప్రతి ఆదివారము పాల్గొంటుంటారు. యేసు రక్తం, ద్రాక్షరసము రక్తం సాదృశ్యంగా రొట్టె వాటిని ప్రతి ఆదివారం తీసుకుంటుంటాం. ఆ రక్తం మనం తాగినప్పుడు ఆ యేసు రక్తం మీ లోపలికి వెళ్ళి ఏమని మొరపెడుతుంది తెలుసా మీకు? ఎవరికైనా ఏమని మొరపెడుతుంది తెలుసా మీకు? మన చేసిన పాపాల నిమిత్తము దేవా క్షమించు క్షమించని యేసు రక్తము మన కొరకు మొరపెడుతుందంట. నీవు మొరపెడతావు. ఏమని మొరపెడతావు? ఈరోజు చాలా లేట్ అయింది ఆరాధన. సార్ ఎందుకో లేటు స్టార్ట్ చేసిండు. తొందర ముగించుంటే బాగుండే. ఇలాంటి అంటే లోక సంబంధమైనగా ఆలోచిస్తుంటాం. మన రక్తం ఎలాంటిది? అన్ని నెగిటివ్ థాట్సే. ఎంత డేంజర్ పలుకుతాం మన నోటి నుంచి. యేసు రక్తం త్రాగుతున్నా, ఆ యేసు రక్తం తాగుతున్నాము
లోపల ఏమని యేసు రక్తం మొరపెడుతుందో ఎవరికైనా తెలుసా? ఎవ్వరికి తెలియదు. నీ కొరకు ఆయన ఎంతగానో దుఃఖిస్తున్నాడు. నీ హృదయంలోకి వెళ్ళి ఆయన ఆ రక్తము, దేవా క్షమించు నా కుమారుణ్ణి, నా కుమార్తెను, తెలియక తప్పు చేసింది అని ప్రతిరోజు నీవు రక్తం తీసుకున్నప్పుడల్లా ప్రతి ఆదివారం ప్రభు బలలో పాల్గొన్నప్పుడల్లా ఆ రక్తము నీ హృదయంలోకి వెళ్ళి నీ కొరకు ఎంతగానో విజ్ఞాపన చేస్తుంది, ఎంతగానో రోధిస్తున్నాడు ఆయన యేసుక్రీస్తు వారు. అది తెలియక మనము పాల్గొంటాము, మళ్ళీ వెళ్తాము, బయట అనేకమైన మాదక ద్రవ్యాలకు దానిలకు అలవాటు పడతాం. ప్రతి ఒక్కరము క్రైస్తవులైన మనము ఈ సంవత్సరము ఒకటి నిర్ణయం తీసుకోవాలి. ఈ సంవత్సరము నేను అబద్ధాలు మాట్లాడను. ఆ విధంగా ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోవాలి. ఈ సంవత్సరము నేను దేనికోసము బ్రతుకుతా, ఈ సంవత్సరము నేను ఎలాంటి చెడు స్నేహం చేయను. ఇలా ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం ఏదైనా ఒకటి అనుకుంటే దాని ప్రకారం ఖచ్చితంగా మనము చేయగలం. దానికోసము ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, వాక్యం చదువుకోవాలి. చాలామంది మనతో ఉన్నారు కానీ వాక్యము చదువుకున్న వాళ్ళే. సార్ ఎంతోమంది పిలుస్తుంటాడు చదవనీక వాక్యం, కానీ చాలామంది ఎందుకో బేరుకొని రారు. ఇంకా మనం ఎప్పుడు వాడబడతాం దేవుని సన్నిధిలో? మోషే నత్తివాడు కదా, ఆయనకు నత్తివాడైనా వాడుకున్నాను లేదా దేవుని కొరకు? మోషే కంటే మనకు నత్తిందా? మోషే ముసలితనంలో కూడా దేవుడు వదిలిపెట్టలేదు మోషేని. అదేవిధంగా మొదటి పేతురు 3వ అధ్యాయము 20వ వచనం. మొదటి పేతురు 3:20. దయచేసి చదవండి. మొదటి పేతురు 3:20. పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఎంతమంది రక్షణ పొందారు? 8 మంది. నోవాహు కాలంలో యేసుక్రీస్తు వారికి నోవాహు కాలంలో దేవుడు నోవాహుకు ఏ సంవత్సరమున ప్రత్యక్షమయ్యాడు? ఏ సంవత్సరం ప్రత్యక్షమయ్యి ఈ జలప్రలయం భూమినికి రంపించుచున్నా ప్రజలందరికీ సువార్త ప్రకటించు, వాళ్ళందరూ ఓడలో ఎక్కాలి, నమ్మిన వారందరూ ఓడలో ఎక్కాలి, నేను ఈ భూమిని మొత్తం నాశనం చేస్తున్నానని ఏ సంవత్సరంలో దేవుడు నోవాహుకు ప్రత్యక్షమయ్యాడు? 500 సంవత్సరంలో దేవుడు నోవాహుకు ప్రత్యక్షమయ్యాడు. 500 సంవత్సరాలు నోవా ప్రత్యక్షమై దేవుడు చెప్తే 100 సంవత్సరాలు, సుమారు 100 సంవత్సరాలు దేవుని వాక్యం ప్రకటించాడు నోవా గారు. ఆ కాలంలో ఎన్ని సంవత్సరాలు ప్రకటించిండు? 100 సంవత్సరాలు దేవుని వాక్యం ప్రకటించుడు. ఆ తర్వాత ఎంతమంది వచ్చారు ఓడలోనికి? 100 సంవత్సరాలు ప్రకటిస్తే నోవా కుటుంబీకులే 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. ఆ కాలంలో విన్నారా? దేవుని మాట విన్నారా? ఎవ్వరూ వినలేదు. జంతువులు విన్నాయి, పక్షులు విన్నాయి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జలరాశులు అన్నీ కూడా, చేపలు కూడా, ప్రతి ఒక్కటి, పురుగులు కానీ ప్రతి ఒక్కటి భూమి మీద దేవుడు ఏమిటైతే కలుగజేశాడో జంతువులు విన్నా కానీ మనిషి మాత్రం అస్సలు వినలేదు దేవుని మాట. 100 సంవత్సరాలు. మనం ఒక సంవత్సరం కూడా దేవుని వాక్యం ప్రకటించామా? ఒక నెల, ఒక వారమైనా ప్రకటించలేం. నోవాహు కాలంలో 500 సంవత్సరాలు దేవుడు ప్రత్యక్షమై చెప్తే ఆ నోవాహు 100 సంవత్సరాలు భూమి మీద సువార్త ప్రకటించాడు. 100 సంవత్సరాలు ప్రకటిస్తే జంతువులే తప్ప ఓడలోనికి ఎవరు రాలేదు. అతని కుటుంబీకులు మాత్రమే 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు.
వాటి అన్నింటినీ దేవుడు నాశనం చేసిండా లేదా? నాశనం చేసిండు. మనము ఉన్న ఈ తరంలో కూడా ప్రతి ఒక్కరము ఇక్కడ ఉన్న కూర్చున్న మీరు అందరూ ఒక్కొక్కరు ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. ప్రతి ఒక్కరూ నీ బాధ్యత ఉంది. దేవుని మాటలు ప్రకటించాలి. నీ చుట్టాలకు, నీ బంధువులకు, ఎవరైతే ఉన్నారో దేవుని నమ్మని వారు ఉన్నారో వాళ్ళకు చెప్పాలి. మనం ఇంటికి ఫంక్షన్ చేస్తాం. ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు అందరిని పిలుస్తాం, చుట్టాలందరినీ. అందరిని పిలుస్తామా? ఖచ్చితంగా అందరిని పిలుస్తాం. వాళ్ళు రాకపోతే బాధపడతావు, ఎంతగానో బాధపడతావు. అంటే నీ రక్త సంబంధాల కోసమే, నీ బంధువుల కోసమే ఏదైనా ఫంక్షన్ చేస్తే రానప్పుడు అంత బాధపడుతున్నావు. మళ్ళీ దేవుడు నీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి తప్పించిపోతున్నాడు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాడు కదా. నా కుమార్తె ఇంకా మారుతుంది, నా కొరకు బ్రతుకుతుందని. ఆయన తలంపులు అంటే పనిలేవా? ఆయన ఆలోచనలు వ్యర్థమా? ప్రతి ఒక్కరూ ఫంక్షన్లు ఇవి కాదు గ్రాండ్గా చేసేది. గృహ కూడికలు పెట్టి ప్రతి ఒక్కరికి ఎవరైతే దేవుని మందిరానికి రాలేదో వారిని ఈ గృహ కూడికకు పిలిపించి దేవుని వాక్యం సేవకుల ద్వారా వినిపించాలి. ఎప్పుడు మనమే పాల్గొంటున్నాం, ఎప్పుడు మనమే. నీ స్నేహితులు ఉన్నారు దేవుని నమ్మని వాళ్ళు రారు, నీకు తెలిసినా కూడా చెప్పు, రాకపోయినా పర్లేదు, దేవుడు చూసుకుంటాడు. ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరిని సువార్త ప్రకటించాలి. ప్రతి ఒక్కరం క్రైస్తవులైన మాత్రాన అన్నిటిలో కానీ ప్రతి ఒక్కటి మూఢనమ్మకాలు, ఆచారాలు పక్కన పెట్టాలి. చాలామంది ఇంకా కొత్త ఇల్లు కట్టినా పాలు పొంగించాలి, ఇవన్నీ చేస్తుంటారు ఆచారాలు. ఇవన్నీ ఎవరు చెప్పారు? నీ స్థితి వేరు. మళ్ళీ చెప్తున్నా, మన స్థితి వేరు. మనం ఇంత గొప్ప దేవుని నమ్ముకున్నామంటే చాలా అదృష్టం. ఈ ప్రపంచంలో ఏ గొప్ప దేవుడు లేడు, యేసుక్రీస్తు వారు తప్ప. ఆయనే మన అందరి కొరకు కల్వరిశిలలో రక్తం కార్చి నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు కల్వరిశిలలో మరణం పొందాడు ఆయన. ఇప్పుడు విన్నాం కదా, మనకంటే ముందు నీతిమంతులు ఎందరో బ్రతికారు. వాళ్ళందరూ కూడా ఏమని మొరపెట్టారు? శిక్షించండి బిగ్గర కేకలు వేశారా లేదా మన కొరకు? కానీ యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుందన్నమాట. అందుకే హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకుతుంది యేసు రక్తం. అందుకే యేసు రక్తము ఈ ప్రపంచంలో అన్ని రక్తాల కన్నా చాలా గొప్పది. ఆయన నామము మహోన్నతమైనది, ఉన్నతమైనది. ఆయన గొప్ప దేవుడు. కాబట్టి ఈ గొప్ప దేవుని మనం అందరం తెలుసుకున్నాం. కాబట్టి ఎవరం కూడా మనము నిర్లక్ష్యంగా జీవించవద్దు. ఇప్పుడున్న కాలంలో మనము అస్సలు నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఎప్పుడు కూడా దేవునికి మెలకువ కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, వాక్యం జీవితం కలిగి ఉండాలి. ఆల్రెడీ మనము వింటున్నాం, అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వర్షాలకు రోడ్లు తేలిపోతున్నాయి, ఎందరో చనిపోతున్నారు. వీటన్నిటికీ ఏంటిది? దేవుని రాకడ సమీపమవుతున్నా మనం అందరం గ్రహించాలి. అయినా ఇప్పటికే మేము కొట్టుకోపోకో ఆనాడు కదా నోవా కాలంలో అందరూ మనుషులు కొట్టుకపోతుండే వాళ్ళు గ్రహించలేరంట. జలప్రలయం వచ్చి అందరు నీళ్ళు కొట్టుకుపోతుండే ఇట్లా, అప్పుడు వీళ్ళు గ్రహిస్తలేరంట ఎందుకు వచ్చింది ఇంత జలప్రలయం అని. లాస్ట్కు చివరికి మనం కూడా దేవుని నమ్మకుండా నిర్లక్ష్యం చేస్తే అలాంటి స్థితే మనకు వస్తుంది. అప్పుడు ఏమి ప్రయోజనం? మన ప్రాణాలు పోతుంటే అప్పుడు దేవా రక్షించంటే రక్షించలేడు, దేవుడు కాపాడలేడు. అందుకే భూమి మీద ఉన్నప్పుడే మనం అందరం కూడా నమ్మి రక్షించాలి, రక్షణ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు, ఏ ఒక్క సహోదరు కూడా తప్పిపోవద్దు. కొందరినైనా రక్షించాలి. అది మన అందరి బాధ్యత, నా బాధ్యత, ఇక్కడ కూర్చున్న మీ బాధ్యత, ప్రతి ఒక్కరు సంఘ పెద్దలు ఉన్నారు వారి బాధ్యత. నేను ఇన్ని సంవత్సరాలు సంఘంలో పనిచేస్తాను అది కాదు, నీ నుంచి ఒక్క పాపినైనా రక్షించావా, మీ బంధువులకు చెప్పావా నా మాటలు అని దేవుడు రేపు మనం చనిపోతే అదే అడుగుతాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీద 33 సంవత్సరాలు ఏ విధంగా బ్రతికాడు? ఆయన క్షమించాడు. ఎంతో తిట్టారు, ఆయన హేళన చేశారు, ముఖం మీద ఉమ్మి వేశారు, ముండ్ల కిరీటం పెట్టారు, ఎన్నో కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన సహించిండా లేదా? ఏ ఒక్కరినైనా దూషించిండా? ముఖం మీద ఉమ్మిస్తే ఎవరైనా ఈ కాలంలో ఉండగలుగుతారా? అదే మన మీద జరిగిందనుకో మళ్ళీ ఏం చేస్తాం? చెంప మీద పట్టుమని కొడతాం, అవునా లేదా? ఖచ్చితంగా కొడతాం.
అది ఆటోమేటిక్ వస్తుంది. ఎందుకంటే అది మన రక్తం, మన రక్తం కాబట్టి అలా కోపం వస్తుంది. కానీ మనం ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి దేవుని కొరకు మొరపెట్టి ఆయన వాక్యానుసారంగా జీవిస్తే యేసు రక్తము నీలో ఉంటుంది. అప్పుడు ఎవరినైనా నువ్వు క్షమించగలుగుతావు. యేసు రక్తం నీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరినైనా నువ్వు క్షమించగలుగుతావు. ఎంత తప్పు చేసినా వారిని నీవు క్షమించగలుగుతావు. అలా చేయాలంటే ప్రతి ఒక్కరము మనము పాటించాలి. ప్రతి ఒక్కరము దేవుని మందిరానికి ఖచ్చితంగా రావాలి. ఆదివారం నేను కొన్ని వారాలు చాలా మిస్ అయ్యాను. కానీ నేను ఎప్పుడు కూడా నేను ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే ప్రతి ఆదివారం నాకు పని ఉండవద్దు, ప్రతి ఆదివారం నాకు పని లేకుండా ఉండాలి, దేవుని మందిరానికి వెళ్ళని. నేను ఎక్కువ ఇదే ఆలోచన చేస్తుంటా. నేను వెళ్ళే పనిలో కూడా ఆదివారం అయితే మంచిగా ఉంటుంది, నాకు లీవ్ ఉంటే బాగుంటుందని ఎన్నో రోజులు నేను ఆలోచించిన. దయచేసి మీరు కూడా ప్రతి ఒక్కరూ ఆదివారం మిస్ చేసుకోకండి. ఈరోజు రాలేదు ఎందుకంటే నాకు జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులుండే, ఎందుకో ఇంట్రెస్ట్ లేదు, ఈరోజు రాలేదు, అది కాదు. ఆ మాటలన్నీ దేవుని దగ్గర చెల్లవు. నీవెన్ని దశాంభాగాలు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా దేవుని మందిరానికి ప్రతి ఆదివారం అందరూ రావాలి. అందరూ వస్తేనే దేవుడు నీ మనవులు, నీ అంగీకారాలు ఆయన వింటాడు. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని కోసం బ్రతకాలి. నోవాహు నిజంగా 100 సంవత్సరాలు ఆయన దేవుని సువార్త ప్రకటించారు. అలా యేసుక్రీస్తులా మన అందరం కూడా ఒక స్టెఫెను కూడా రాళ్లతో కొట్టి చంపుతున్నా ఆయన క్షమించమనే ప్రార్థించాడు. అలాంటి మనసు మన అందరికీ కలగాలి. అలాంటి మనసు ప్రతి ఒక్కరికి రావాలి. అందుకే ప్రతి ఒక్కరు ప్రభు బలలో పాల్గొంటున్నప్పుడు యేసు రక్తం మీరు తాగుతున్నప్పుడు ఆ రక్తము ఏమని మనం పెడుతున్నా ప్రతి ఒక్కరికి జ్ఞాపకం ఉండాలి. అలా జ్ఞాపకం ఉంటేనే ప్రతి ఆదివారము మిస్ కాకుండా మనం దేవుని మందిరానికి వస్తుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాటలు అందరూ విని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుచున్నా. ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి అదేవిధంగా ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. అన్నిటికంటే ఈ భూమిపైన గొప్ప జాబు ఏమైనా ఉందంటే ఏ జాబు చెప్పండి? అన్నిటికంటే ఈ భూమిపైన గొప్ప జాబు ఏమైనా ఉందంటే ఒక పాపిని రక్షించడమే గొప్ప జాబు. ఒక పాపిని రక్షించడమే గొప్ప జాబు. ఆ జాబు మన ముందర మన సేవకులు చేస్తున్నారు. అలా మనం కూడా ఆ జాబులో మనం అందరం పాల్గొనాలి. ఇది గవర్నమెంట్ డ్యూటీ కాదు, గాడ్ డ్యూటీ, గాడ్ పని. ప్రపంచంలో అన్నిటి జాబుల కన్నా చాలా గొప్పది, ఉన్నతమైనది ఒక పాపిని రక్షించడమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాటలు ప్రతి ఒక్కరు విని మన జీవితాలకు కూడా మనము వాక్యానుసారంగా జీవించాలని కోరుచున్నాను. నేను కూడా కొన్ని మిస్ అవుతుంటాను. కాబట్టి ప్రతి ఒక్కరము దాన్ని మనం గ్రహించి దేవుని కోసం బ్రతకాలని కోరుతున్నాను. ఈ కొద్ది అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలకి ప్రభునామన వందనాలు చెల్లిస్తాను. దేవునికి మహిమ